హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసే పార్ట్ 58. రాధ వెళ్ళి చూస్తుండగానే 20 రోజులు గడిచిపోయాయి. అనిల్ నవీన్ కోసం ఇంటికి వచ్చి సంజయ్ని నవీన్ ఎక్కడా అని అడుగుతాడు. ఈ మధ్య రూమ్లో నుండి సరిగ్గా బయటికి రావడం లేదు అని సంజయ్ చెప్తాడు. అవునా, సరే అయితే నేను వెళ్ళి చూస్తాను అని అనిల్ అంటాడు. నవీన్ కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి వాలి కూర్చుని ఉన్నాడు. నవీన్, నీకో గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చానురా. నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూసిన పని అయిపోయింది అని అనిల్ చాలా ఎక్సైట్ అవుతూ చెప్తాడు. నిజంగా? ఎవరు చెప్పారు నీకు అని నవీన్ అడుగుతాడు. ఎవరేంటి, ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, తమరు లిఫ్ట్ చేయలేదు అని నాకు చేశారు. నా నెంబర్ కూడా ఇచ్చి మంచి పని చేశాం. లేదంటే అవకాశం వచ్చినట్టే వచ్చి చేయి జారిపోయేది. అయినా ఫోన్ కూడా చూసుకోలేనంత బిజీ ఏంట్రా అని అడుగుతాడు అనిల్. అనిల్ నవీన్ భుజం మీద చెయ్యి వేసి, రే, రాధ గురించి ఆలోచిస్తున్నావా? పోనీ నేను వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఇవ్వమని చెప్పేదా అని అంటాడు. వద్దు అనిల్, రాధకి నాతో మాట్లాడడం ఇష్టం లేకనే కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. ఇక్కడికి రాకుండా అక్కడే ఉండిపోయింది. అలాగే ఉండమను, నేనే వెళ్తాను ఇక్కడ పని పూర్తి చేసుకుని అని నవీన్ అంటాడు. అదేదో ఒక రోజు పోయి వచ్చేవచ్చు కదా, నువ్వు కొంచెం బెటర్ అవుతావు అని అనిల్ అంటాడు. వద్దురా, అంతా అయ్యాకే వెళ్తాను. ఎన్ని రోజులు గడిస్తే అంత బెటర్. అప్పుడే కదా, ఉన్నప్పుడు నేను విలువ తెలుసుకోలేదు, లేనప్పుడేనైనా తెలిస్తేనే కదా ఇంకోసారి ఎప్పటికీ హర్ట్ చేయలేను అని నవీన్ లేచి రెడీ అయి వస్తాను, వెళ్దాము అని అంటాడు. అనిల్ వెళ్ళి హాల్లో కూర్చుంటాడు. నవీన్ రెడీ అయ్యాక ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. కట్ చేస్తే రాధ సుశీలను పడుకోబెట్టి, బాపు, రూమ్లో మంచినీళ్ళు కూడా పెట్టేశాను, నేను వెళ్ళి పడుకుంటానమ్మా అని అంటుంది. రాధా, ఒక్క నిమిషం ఆగమ్మా అని సుదర్శన్ గారు పిలుస్తారు. చెప్పు బాపు అని రాధ సుదర్శన్ గారు ఎదురుగా నిలబడింది. నీకు పెళ్ళయింది, నవీన్ బాబు మంచివాడు, మేము సంతోషంగా ఉన్నాం. నీకు 1కి 100 సార్లు చెప్పాను, మరి ఎందుకు ఇక్కడే ఉన్నావు? మాకు నువ్వు భారమని కాదురా, జీవితాంతం అయినా మేము నిన్ను కనిపెట్టుకుని చూసుకుంటాం. కానీ అత్తగారి ఇంట్లో లేకుండా ఇక్కడే ఉంటే మీ అత్తయ్య మామయ్య అసలు ఏమనుకుంటారు? పోనీ నేను వెళ్ళి నవీన్ బాబు దగ్గర వదులుతాను అంటే రాను అంటున్నావు. అసలు ఏమైందో చెప్తే పరిష్కారం చూస్తాం కదా అని సుదర్శన్ గారు అడుగుతారు. బాపు, నేను నిజంగా సంతోషంగా ఉన్నాను. అలాగే ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్తారు. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను. అత్తారింటికి వెళ్ళడానికి నాకేం ఇబ్బంది బాపు, అది నా ఇల్లే. కాకపోతే పెళ్ళయ్యాక మొదటిసారి ఆయనతో కలిసి వెళ్దామని ఇక్కడే ఉన్నాను అంతే. మీరేం ఎక్కువ ఆలోచించకండి అని రాధ నవ్వుతూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే తెల్లారి పొలం వైపు వెళ్తున్న శంకర్ నారాయణ గారిని దారిలో పోయేవారు పలకరించి, ఏంటి శంకర్ నారాయణ గారు, మీ అబ్బాయి మంచి తెలివైనడు, భలే కొడుకును కన్నారు అని అంటారు. శంకర్ నారాయణ గారికి అసలు అర్థం కాక ఏమైంది అని అడుగుతాడు. ఒకసారి ఇలా రండి, టీవీలో చూడండి అని చూపిస్తారు. కట్ చేస్తే రాధా రాధా ఇలా రా అని సుదర్శన్ గారు గట్టిగా పిలుస్తారు. బట్టలు ఆరేసి బయట నుండి లోపలికి వస్తున్న రాధని సుదర్శన్ గారు ఆపి, రాధా, టీవీలో అల్లుడు బాబు వస్తున్నాడు అని చెప్తాడు. అవునా అని రాధ నార్మల్గానే రియాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. రాధా, నవీన్ బాబు అని సుదర్శన్ గారు అంటూ ఉండగానే రాధ నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయింది. సుదర్శన్ గారు రాధని చూస్తూ మరొక వైపు టీవీలో చూస్తారు. కట్ చేస్తే నవీన్ ఆఫీస్కి రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు. ఏంటి నవీన్, ఇప్పటి నుండి మళ్ళీ వారం సెలవు పెట్టామంట అని సుజీ అడుగుతుంది. అవును, ఊరికి వెళ్తున్నాను అని నవీన్ అంటాడు. ఏంటి సడన్గా ఊరికి అని అడుగుతుంది సుజీ. నీకు ఒక విషయం చెప్పాలి అని సుజీ అంటుంది. ఏంటి? నాకు సంజయ్కి డైవర్స్ వచ్చేది రేపే అని చెప్తుంది సుజీ. అవును బ్రో, 3 నెలలు అయిపోయాయి కదా మాకు, సో డైవర్స్ వచ్చేస్తున్నాయి. రేపటితో ఈ ఇంటితో రుణం తీరిపోతుంది అని సంజయ్ అంటాడు. అదేంటి, వెళ్ళిపోతావా అని నవీన్ అడుగుతాడు. అవును, అంతే కదా, నా భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చూస్తూ ఉన్నాను, కానీ నా ముందు మీరు పెళ్లి చేసుకుని తిరిగితే నేను తట్టుకోలేను, అంత మెచ్యూరిటీ లేదు నాకు అని సంజయ్ అంటాడు. సంజయ్, సుజీ, మీ ఇద్దరితో మాట్లాడాలి, కాసేపు కూర్చోండి అని నవీన్ అంటాడు. అలాగే అని సుజీ అంటుంది. సంజయ్ కూడా కూర్చుని, ఏంటి నవీన్ అని అంటాడు. ఇంతలో శాన్వి ఇంట్లోకి వచ్చి, నవీన్, నువ్వు టీవీలో కనిపిస్తున్నావు అని అంటుంది. మమ్మీ చెప్తే నేను చూశాను అని ఎగ్జైట్ అవుతూ చెప్తుంది శాన్వి.
టీవీలోనా అని సంజయ్ అడుగుతాడు. అవును, మ్యాటర్ తెలియదు, బట్ నవీన్ క్యూట్గా ఉన్నాడు అని. షర్ట్ కలర్ బాలేదు, బ్లూ కలర్ వేసుకుని ఉంటే సూపర్గా ఉండేవాడు అని సాన్వి అంటుంది. నవీన్ చిన్న నవ్వు నవ్వి సాన్వి తల మీద చెయ్యి పెట్టి ఊపుతాడు. సుజీ టీవీ పెట్టి ఏ ఛానల్లో అని సాన్వి అడుగుతుంది. న్యూస్ ఛానల్లో అని సాన్వి టీవీ రిమోట్ లాక్కుని పెడుతుంది. అందులో వచ్చే న్యూస్ సుజీ సంజయ్ ఇద్దరు చూస్తారు. నవీన్ ఏంటది అని సంజయ్ అడుగుతాడు. నవీన్ టీవీ ఆపేసి సాన్వి నువ్వు ఇంటికి వెళ్ళిరా, నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్తాడు. అలాగే నవీన్, మళ్ళీ నువ్వు నన్ను కలువు, నీతో ఒక విషయం చెప్పాలి అని సాన్వి అంటుంది. అలాగేరా, కలుస్తాను అని అంటాడు నవీన్. సాన్వి వెళ్ళిపోతుంది. నవీన్ కూడా కూర్చొని సంజయ్, నాకు రాధ నచ్చకపోవటానికి కారణం ఏంటో తెలుసా? తను చదువుకోలేదు, అలాగే పల్లెటూరులో పెరిగిన అమ్మాయి అని. నాకు తనతో పెళ్లి అందరిలా పెళ్లి చూపులు జరిగి తర్వాత నిశ్చితార్థం చేసుకుని పెళ్లి చేసుకోలేదు. తెల్లారి 9ంటికి పెళ్ళి అంటే 4 గంటలకి అనిల్తో పాటు మా ఇంటికి వెళ్ళాను. అది కూడా 5 ఏళ్ళ తర్వాత. రాధతో పెళ్ళి అన్న విషయం నేను అక్కడికి వెళ్ళే వరకు కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకోను అంటే మా అమ్మ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తే తాళి కట్టాను. పైగా అదే రోజు ఇక్కడికి వచ్చేసాను. నాకు కనీసం రాధ ఇల్లు ఎలా ఉంటుందో కూడా ఇప్పటి వరకు తెలీదు. అలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నా నాకు రాధ ఎలా నచ్చుతుంది? రాధనే కాదు, అదే స్థానంలో వేరే ఎవరో ఉన్నా కూడా నాకు నచ్చరు. రాధని పెళ్ళైన 2వ రోజే విడాకులు అడిగాను. తను అడ్డు చెప్పలేదు, ఒప్పుకుంది. నాకు ఎప్పుడు చదువుకున్న ఈ జనరేషన్ ఫాలో అయ్యే అమ్మాయిని చేసుకోవాలని చాలా గట్టిగా అనుకున్నాను మనసులో. కానీ నాకు ఇలా జరగడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న నాకు సుజీ కనిపించింది. తన బోల్డ్నెస్, ఏదైనా లైట్గా తీసుకున్న నేచర్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ అని వెంటనే ప్రపోజల్ తన ముందు పెట్టాను. కానీ నాకు తనకి పెళ్ళైన విషయం అప్పటికి తెలియదు. తెలిసాక సారీ కూడా చెప్పాను. అప్పుడే సుజీ నాకు తన గురించి, నీ గురించి, డైవర్స్ గురించి మొత్తం క్లియర్గా చెప్పింది సంజయ్. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నా ఆలోచన అంతా రాధను వదిలేయాలి అంటే నేను రిలేషన్లో ఉంటే నాకు తనతో ఎలాంటి బాండు ఉండదు అని నిర్ణయం తీసుకుని సుజీని నా లైఫ్లోకి ఇన్వైట్ చేశాను. తను కూడా చాలా ఈజీగా ఒప్పుకుంది. ఇక్కడ మీరుంటే నాకు కాస్త ఫ్రీగా ఉంటుంది అని రమ్మని చెప్పాను. ఇదంతా నేను సుజీ మీద ప్రేమతో కాదు, రాధ అంటే ఇష్టం లేకపోవడంతో చేశాను. వదిలించుకోవాలని అనే ఫ్రస్ట్రేషన్లో నాకే తెలియకుండా రాధకు చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఎంతలా అంటే అందరితో మాట్లాడిన రాధ ఒక్కసారే నచ్చితే నాకు రాధ రాను రాను కూడా నచ్చడం మొదలుపెట్టింది. అందుకే తనకి వార్నింగ్ కూడా చాలా గట్టిగానే ఇచ్చాను. చాలా మాటలు అన్నాను అని బాధపడుతూ చెప్తాడు నవీన్. రాధ మీద ఉన్న అయిష్టత ఇష్టంగా మారుతుంది అని నేను ఎప్పుడూ అస్సలు అనుకోలేదు. నాకు రాధ ఇక్కడికి వచ్చిన 10 రోజుల్లోనే నచ్చడం మొదలుపెట్టింది. కానీ నాకు తను వద్దు అని పదే పదే అనుకుంటూ దూరం పెట్టేవాడిని. కారణం తను పల్లెటూరులో ఉంది అని, చదువుకోలేదు అని. నెల రోజుల క్రితం నేను సింక్ అయినప్పుడు ఇంట్లోనే ఉన్నాను కదా, ఆ టైంలో రాధని దూరం పెట్టడం అసాధ్యమని అర్థమయ్యింది. అందుకే రాధ డైవర్స్ అని గుర్తు చేయగానే వెంటనే తీసుకుని వెళ్ళి అప్లై చేశాను. అలా అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు కదా అని. ఆ టైంలోనే సాన్వితో రాధ ఒక్క మాట అంది. ఇద్దరి మధ్య గొడవ జరిగితే దూరం పెట్టడం కాదు చేయాల్సింది, అసలు ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని కరెక్ట్ చేసుకోమని సాన్వికి చెప్తుంటే విన్నాను. అప్పుడే ఆ మాట సరిగ్గా నా మైండ్కు తగిలేలా అనిపించింది. ఆ రోజే చాలా ఆలోచించాను నేను. ఎంతంటే ఇలాంటి మాట నాకు ఒక్కరు చెప్పినా నేను మా ఊరికి 5 ఏళ్లలో మా అమ్మకి నాన్నకి దూరంగా ఉండేవాడినే కాదు అని నవీన్ అంటాడు. నవీన్, అసలు 5 ఏళ్ళు ఎందుకు నువ్వు ఊరికి వెళ్ళలేదు? ఎందుకు ఆంటీ అంకుల్తో మాట్లాడలేదు అని సంజయ్ అడుగుతాడు. అది ఇప్పుడు మీరు టీవీలో చూసిందే. నాకు ఒక చెల్లి ఉండేది, పేరు చిన్ని. చిన్ని గురించి పూర్తిగా చెప్తాడు నవీన్. సంజయ్, నాకు చిన్ని అంటే ఎంత ఇష్టం అంటే మీ ఊహకి కూడా అందదు. కారణం మా మధ్య ఉన్న వయసు వ్యత్యాసం కావచ్చు కూడా. తన మీద ఉన్న ప్రేమే నన్ను ఆ ఊరికి దూరం చేసింది. చిన్ని చదువు గురించి కూడా పట్టించుకోలేదు అని అంటాడు నవీన్. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. మరి తర్వాత భాగంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి స్టోరీలో మళ్ళీ చూద్దాం. అండ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు.